దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం ఈ విధంగా వ్రాయబడింది. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించాలని కోరుతూ ఉన్నాం. లోకము ప్రారంభించబడింది మొదలుకొని నేటి వరకు ఎన్ని వేల సంవత్సరాలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేదా తండ్రి అయినటువంటి యెహోవా దేవుని మీద విశ్వాసం ఉంచి మంచి ఆత్మీయ జీవితాన్ని జీవించి మరణించి ఈరోజు పాతాళములో వారి యొక్క దేశములు భద్రపరచబడినటువంటి ఆ ప్రతి వారి యొక్క ఆత్మలకు ఒక తీర్పు ఖచ్చితంగా దేవుని రాకడ తర్వాత ఉంది. దేవుని రాకడ తర్వాత ఉంది. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, అక్కడ రాయబడింది, అయితే ఆ తీర్పు దినాన ఒక్కరి పేర్లు పరిశీలన చేస్తున్నప్పుడు ఎవరు నరకము నుంచి తప్పించబడతారు, ఎవరు ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండం నుంచి తప్పించబడతారు, ఎవరు ఆ మహాకూపమైనటువంటి ఆ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించబడి క్షేమముగా ఉంటారు అని అంటే ఆ 12వ అధ్యాయము మొదటి వచనం ఆఖరి భాగములలో రాయబడింది, ఎవరి పేరైతే జీవగ్రంథమందు దాఖలు చేయబడతాదో వారు మాత్రమే తప్పించబడతారు. ఈరోజు నీ పేరు నా పేరు జీవగ్రంథమందు దాఖలై ఉండాలా. ఒకవేళ దాఖలు చేయబడినటువంటి వారిగా మనం గర్వపడుతున్నట్లయితే, ఒకవేళ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి భక్తిహీనత వలన, ఈ మధ్యకాలంలో దేవునికి దూరం అయిపోవడం వలన, పడిపోవడం వలన, ఆత్మీయతకు దూరం అయిపోవడం వలన, లోకం వైపు చూసి లోక సంబంధమైన కార్యక్రమాలలో చేతులు కలుపుతూ ప్రియమైన దేవుని వల్ల చీకటి జీవితాన్ని జీవించుట వలన ఆ దాఖలు చేయబడినటువంటి పేరును ఒకవేళ ఏ కారణం చేతనైనా తుడిచివేయబడితే అలాంటి వారెవ్వరూ కూడా తప్పించబడలేరు, వారెవ్వరూ కూడా తప్పించుకోలేరు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు చాలామంది జీవితాన్ని త్యాగం చేసుకున్న వారు ఉన్నారు. పిల్లరా, లోకములో ఇంతకుముందు రకరకాలుగా జీవించిన జీవితం, నచ్చినట్టుగా ఇష్టానుసారంగా నడిచినటువంటి ఆ యొక్క జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అంకితం చేసి వాటన్నిటినీ పెంటగా ఎంచుకొని దేవుని కొరకు రోషము కలిగి ప్రభు కొరకు భారంతో జీవించిన నీ జీవితంలో ఈ మధ్య కాలంలో కారణాలు ఏదైనప్పటికీ ఆటంకాలు ఏమైనప్పటికీ అభ్యంతరాలు ఏమైనప్పటికీ ప్రియమైన మిత్రులారా, దేవునికి దూరం అవ్వడం వలన, దేవుని సన్నిధికి దూరం అవ్వడం వలన, దేవుని మందిరానికి దూరం అవ్వడం వలన, ఆదివారపు ఆరాధనకు దూరం అవ్వడం వలన ఈరోజు మనము భయంకరమైనటువంటి శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా దూరం అయిపోవడం దేనికి సాదృశ్యం అని అంటే భక్తిహీనతకు సాదృశ్యం. ప్రియమైనటువంటి మిత్రులారా, నీతిమంతులైన వారికి, భక్తులైన వారికి దేవుని సన్నిధి సమీపంగా ఉంటుంది. భక్తిహీనులు నిర్మూలన చేయబడతారని దేవుని వాక్యంలో రాయబడింది. ఈరోజు ఎవరు భక్తిహీనులు అంటే ప్రారంభ దినాలలో బహుబలముగా, ఆత్మీయంగా, నమ్మకంగా, చాలా చురుకుగా పాల్గొని సాగినటువంటి నీవు ఈ మధ్య కాలంలో రకరకాల కారణాలు కల్పించుకొని ఈరోజు దేవుని సన్నిధికి, సంఘానికి, దైవజనునికి, సహవాసానికి నువ్వు దూరంగా ఉంటున్నట్లయితే నీవు భక్తిహీనురాలువే. అంటే నీకు తెలియకుండానే మనము భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నాం, మనకు తెలియకుండానే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలిసినా, నువ్వు ప్రభువునకు కావాలి, నువ్వు దేవునికి అవసరం. ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని అద్భుతమైనటువంటి రీతిలో నీ పట్ల ఒక దర్శనాన్ని కలిగినటువంటి దేవుడు కనుక నీవు తప్పిపోవడం, చెడిపోవడం, పడిపోవడం, దూరం అయిపోవడం
నా తండ్రికి ఇష్టము కాక ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దాఖలు చేయబడినటువంటి నీ పేరు జీవ గ్రంథములో నుండి తుడుపు పెట్టకుండా మన ఆత్మీయతను, మన భక్తిని కాపాడుకోవలసిన అవసరత ఉందని ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.